సార్ ఇక్కడ ఈరోజు కనిగిరిలో ఆ, లోకేష్ గారు ఆ, శంకుస్థాపన చేయడం జరిగింది. ఏదైతే రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ 65,000 కోట్లతో అక్కడ పెట్టుబడి పెడుతున్నారు. ఇంకోటి ఏంటంటే 500 గ్యాస్ ప్లాంట్లు, 500 గ్యాస్ ప్లాంట్లు, కంప్రెస్డ్ బయోగ్యాస్ గ్యాస్ ప్లాంట్ రిలయన్స్ అంబానీ వాళ్ళు అక్కడ పెట్టడం జరుగుతుంది. సో లోకేష్ గారు స్టార్టింగ్ లో ఏదైతే ఆయన ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు, టీడీపీ ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడే ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం అది మా ప్రభుత్వ ధ్యేయం అంటూ లోకేష్ గారు చెప్పడం జరిగింది. సో దాని ప్రకారంగా లోకేష్ గారు ముందడుగులు వేస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఆయన అందులో ఎలాంటి సవరణ చేయాలి అది మొత్తం చేస్తుండే. అండ్ నెక్స్ట్ ఈ పెట్టుబడి ఎలా తీసుకురావాలి, ఎలా అట్రాక్ట్ చేయాలి అని లోకేష్ గారు ఆలోచిస్తున్నారు. అండ్ టీం కూడా అదే పని మీదున్నారు. అందులో వన్ ఆఫ్ ది టీం ఈ రోజు కనిగిరిలో కంప్రెస్డ్ బయోగ్యాస్ అనేది ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. సో చెప్పండి సార్, దీన్ని బట్టి చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రానికి ఆ, లోకేష్ గారు ఏదైతే చెప్పారో 20 లక్షల ఉద్యోగ కల్పనని, సో అది సాధిస్తారనే నమ్మకం మీకుందా? ఖచ్చితంగా లోకేష్ ఓకే. గారు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో సూపర్ 6 లో 20 లక్షలు ఉద్యోగాలు ఎలా ఇస్తామనేది బాగా ఎసర్టైన్ చేసి, బాగా లోతైనటువంటి విశ్లేషణ చేసి, ఏ ఏ పరిశ్రమలు వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఏ ఏ పరిశ్రమలు ఏ జిల్లాలో పెట్టాలి, ఏ ఏ జిల్లాలో ఏ వనరులు ఉన్నాయి, ఇవన్నీ కూడా సమగ్రంగా విశ్లేషణ చేసిన తర్వాత మనం ఇన్ని పరిశ్రమలను తీసుకురాగలం, ఇన్ని పరిశ్రమల ద్వారా ఇంతమందికి ఉపాధి ఇవ్వగలము, ఉద్యోగాలు ఇవ్వగలము అనేటువంటి ఒక లోతైనటువంటి అధ్యయనం చేసిన తర్వాతే 20 లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టోలో సూపర్ 6 లో పెట్టడం జరిగింది. ఓకే. మీరు చూడండి, వాళ్ళ లోకేష్ గారు వచ్చిన తర్వాత టాటా అవును. టీసీఎస్ విశాఖపట్నంలో 10,000 మందికి ఉద్యోగాలు. ఉమ్. రతన్ టాటా చనిపోయే ముందు చివరి సంతకం లోకేష్ ఓకే. గారి ప్రతిపాదన ఉమ్. విశాఖపట్నంలో వచ్చింది. వెళ్ళిపోయిన లూలు గ్రూప్ మళ్ళీ విశాఖపట్నంలో వచ్చింది, తిరుపతిలో రాబోతా ఉంది, అమరావతిలో కూడా పెడతామంటున్నారు. ఉమ్. అది కాకుండా బీపీసీఎల్ 90,000 కోట్లతో మీకు బీపీసీఎల్ వస్తా ఉంది. ఉమ్. ప్రధానమంత్రి వచ్చి 2,60,000 కోట్ల రూపాయలు పథకాలు ప్రారంభించి వెళ్ళాడు. అవును. గ్రీన్ ఎనర్జీ అన్ని కూడా అవును. 7 ఎయిర్పోర్ట్లు రాబోతా ఉన్నాయి భోగాపురం కాకుండా. ఓకే. అది కాకుండా మీకు రైల్వే లైన్లు రాబోతా ఉన్నాయి. ఉమ్. జగన్మోహన్ రెడ్డికి చేత కాక వదిలేసినటువంటి రైల్వే లైన్లు కడప, బెంగళూరు, ఓకే. అలాగే శ్రీకాళహస్తి నడుకుడి, ఉమ్. ఆ లైన్ కంప్లీట్ కాబోతా ఉంది. అలాగే మీకు తొండల గోపవరం, నందిగామ మీదుగా అమరావతి, అట్నుండి అవును. సత్తెనపల్లికి రైల్వే లైన్ 2,600 కోట్ల రూపాయలతో. అవును. మీకు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకవైపున పరిశ్రమలు వస్తున్నాయి, ఒక ఒక ఒకవైపున విమానాశ్రయాలు వస్తూ ఉన్నాయి, ఒకవైపున రైల్వే నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. బుల్లెట్ ట్రైన్ కూడా అమరావతి ద్వారా మీదగా వెళ్ళే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నాడు. అది అప్పుడే మేము ఓకే. చెప్పం. కానీ విజయవాడ విశాఖపట్నానికి మెట్రో మేము ఇప్పుడు డిపిఆర్ ఇచ్చేసాం కదా. అవును. ఇది కాకుండా మీకు సూర్యాఘర్, ప్రధానమంత్రి ఏదైతే ఈ సోలార్ సోలార్ ప్లాంట్. విద్యుత్ని, సోలార్ ప్లాంట్ ఇంటి మీద పెట్టుకోమన్నాడు. మరి నారావారిపల్లి ప్రతి ఇంటి మీద పెట్టారు, ఒక మోడల్ విలేజ్ అయిపోయింది అది. అవును. దాని స్ఫూర్తితో మొత్తం రాష్ట్రంలో ఈ సూర్యాఘర్లు కోకల్లుగా వచ్చేస్తాయి. సబ్సిడీ ఉంది, 80% సబ్సిడీ ఉంది దాని మీద. ఉమ్. ఇవన్నీ కూడా ఈ ఉత్పత్తులు కానీ, రైల్వే లైన్లు కానీ, ఈ విమానాశ్రయాలు కానీ, ఈ రోడ్లు కానీ, ఇవన్నీ కూడా కంపెనీలు కానీ, ఫ్యాక్టరీలు కానీ, ఇవన్నీ కూడా ఉద్యోగ కల్పనే కదా. అవును. ఒక రోడ్డు వేసామంటే మీకు రవాణా సౌకర్యం, పరిశ్రమలకు ఎంతో ఉపయోగం. అవును. పోలవరం పనకచర్లకి గోదావరి నీళ్లు 350 టీఎంసీ తరలించి 250 టీఎంసీ మీకు బోలేపల్లి దగ్గర స్టాక్ చేశామంటే అది మీకు ఒక టీఎంసీ వాటర్ 500 ఎకరాలు
సరిపోద్దంట పట్టుపట్టడానికి. 250 టీఎంసీ వాటర్ పోలేపల్లి దగ్గర స్టాక్ అవుతుంది. అది నదుల అనుసంధానం ప్రాజెక్టులో కేంద్రం నుంచి 40,000 కోట్లు వస్తున్నాయి. పిపిపి పద్ధతిలో మిగతా 40,000 కోట్లతో అది కంప్లీట్ చేయబోతా ఉన్నాం. వినూత్నమైనటువంటి పథకాలు, విప్లవాత్మకమైనటువంటి మార్పులతో ఉపాధి ఖచ్చితంగా ఉంటుంది. ఉపాధి ఉంటుంది, ఉద్యోగ కల్పన ఉంటుంది. ఓకే. కానీ సార్ ఇక్కడ చేయడానికి చూడండి అమరావతిలో. సో కానీ సార్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, చెప్పండి చెప్పండి సార్. అమరావతిలో 30 నుంచి 40,000 మంది పని వాళ్ళు దిగబోతున్నారంట. ఇది ఆ నిర్మాణాలకి ఇంటిగ్రల్ పనులు చేయడానికి కానీ, అవుటర్ వర్క్స్ చేయడానికి కానీ, యూపీ, బీహార్, అస్సాం, బెంగాల్ నుంచి 30 నుంచి 40,000 మంది రాబోతా ఉన్నారు. ఎల్ఎన్టీ కానీ ఇతర కంపెనీలు. మీకు దాంతో అసలు మనీ సర్క్యులేషన్, ఎకనామికల్ యాక్టివిటీ ఎంత పెరుగుతుంది? విపరీతంగా పెరుగుతుంది కదా. ఒక నగరం కట్టేటప్పుడు ఆ నగరం చుట్టూ నవనగరాలు. ₹1 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుండి లేకుండా అమరావతికి సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్టు ఏదైతే అప్పు తెస్తామో, అమరావతిలో మిగిలేటువంటి 10,000 ఎకరాలు నవనగరాలు కట్టంగా 10,000 ఎకరాలు మిగులుతాయి. ఎకరం 10 కోట్లు చొప్పున చేసుకున్నా సరే తెచ్చిన అప్పంతా తీరిపోద్ది అది అమ్మేస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద భారమే ఉండదు. అలాంటి గొప్ప గొప్ప ప్రాజెక్ట్ అది. చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో 34,000 ఎకరాలు ఇచ్చేశారంటే రైతులు. 1 సెంటు భూమి ఇవ్వాలంటే ఒప్పుకోరు. మనం చూస్తాం కదా పల్లెటూరులో ఊరు కట్టుకునే దగ్గర ఒక అంగుళం కూడా వదులుకోరు ఎవరు కూడా. అలాంటిది 34,000 ఎకరాలు ఇచ్చారు. కాబట్టి విప్లవాత్మకమైనటువంటి మార్పులతో, ఈ పరిశ్రమలతో లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా, ఐటీ మంత్రిగా ఆయన ఎన్నో కంపెనీలు తీసుకొస్తాడు. నాకు నమ్మకం ఉంది టెస్లా కారు కూడా మన రాష్ట్రానికి వస్తుందని. అది గనక వచ్చిందంటే ఇక జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టదు. ఇక కానీ సార్ ఇక్కడ ఒక చిన్న ఇది సార్, ఇప్పుడు ఈ లోకేష్ గారు పెట్టుబడులు తీసుకొస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఇదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఏదైతే వైజాగ్ దగ్గర పెట్టడం జరిగిందో, సో అక్కడ ఏదైతే 33 లక్షల కోట్ల రూపాయలు ఎంఓఈలు అయిపోయినాయి. అందులో 33 లక్షల కోట్ల రూపాయల ఎంఓఈలు దాంట్లోనే ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయి. లోకేష్ పాత్ర ఏం లేదు, చంద్రబాబు పాత్ర ఏం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నారు కాబట్టి అవన్నీ ఇప్పుడు వస్తున్నాయి, అంతకు మించి ఏం లేదు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. దానిపైన మీరేమంటారు? అయ్యే ఇక్కడికి వస్తున్నాయా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? లోకేష్ గారి స్వయం కృషితో వస్తున్నాయా? అంతకుముందు 2014, 2019లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము కూడా విశాఖపట్నంలో గ్లోబల్ సమ్మిట్ పెట్టాము. అప్పుడు కూడా దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ అందులో జరిగినాయి. అందులో చాలా వరకు ల్యాండ్ అయినాయి. ఆ ల్యాండ్ అయిన వాటిని తరిమేశాడు ఈయన. మనం చూసాం కదా. ఇప్పుడు బ్యాటరీ ఫ్యాక్టరీ ఉంది రేణిగుంటలో, అమర్ రాజా బ్యాటరీ ఫ్యాక్టరీ. అది ఎలక్ట్రిక్ కార్ల కోసం తయారు చేసే యూనిట్ ని పొమ్మన్నారు వాళ్ళు. అది తెలంగాణలో పెట్టుకున్నారు. లూలు గ్రూప్ వెళ్ళిపోయింది, టెంపుల్ టవర్స్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన కంపెనీల లిస్ట్ చాంతాడంత ఉంది. వీళ్ళు తెచ్చేదేంటి? వీళ్ళు తెచ్చేదే ఉందండి. చంద్రబాబు అనేటువంటి ఒక పర్సనాలిటీ, ఒక విజన్. ఇప్పుడు తెలంగాణకి హైదరాబాద్ ఉంది, ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. అమరావతిలో ఇప్పటి వరకు ఏమీ లేదు. ఎవరిని చూసి వస్తున్నాయి ఇక్కడ? బెంగళూరులో, కర్ణాటక బెంగళూరు ఉంది, చెన్నైకి మెడ్రాస్ ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, అలాగే మహారాష్ట్రకి బొంబాయి ఉంది. ఆంధ్రప్రదేశ్కి ఏం లేదు. ఎందుకు వస్తున్నారు? చంద్రబాబు వారసుడు లోకేష్. వీళ్ళు విజనరీ. వీళ్ళని చూసి మనం పెట్టుబడులు పెట్టొచ్చు, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగించిస్తారు. వీళ్ళు ఇందులో వాటాలు అడగరు, లంచాలు అడగరు. అదే జగన్మోహన్ రెడ్డి ఏ ఫ్యాక్టరీ పెట్టాలన్నా చివరికి జాకీ వాడు కూడా వెళ్ళిపోయాడు కదండి.
కడ్రాయర్లు కుట్టేటువంటి ఫ్యాక్టరీ వాడి దగ్గర కూడా బాడీలు కడ్రాయర్లు కుట్టేటువంటి ఫ్యాక్టరీ పెడతానంటే ఉమ్, ఆడి దగ్గర కూడా లంచాలు అడిగి వాటర్ అడిగితే వాడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు జాకీ పరిశ్రమ. ఇక అవును. చెప్పడానికి సిగ్గు ఉండాలా. ఏమన్నారు తెలుసా ఉమ్, మీరు? కియా ఫ్యాక్టరీని చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో వాటర్ 2,000 కోట్లు ఖర్చు పెట్టి వాటర్ తీసుకెళ్ళి మొత్తం ఆ భూమి అంతా డెవలప్ చేసి కియాని తీసుకొస్తే ఇది రాజశేఖర ఉన్నప్పుడే వచ్చిందని చెప్పి మాట్లాడారు. వీళ్ళు బుగ్గన ఎవరికో రాజేంద్ర గారు. పుట్టిన బిడ్డ, ఆ ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పి ఎత్తుకొని తిరిగేటువంటి మనుషులు వీళ్ళు. వీళ్ళకి పుట్టిన బిడ్డ, వీళ్ళకి చేత కాదు బిడ్డ పుట్టించడం. ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకొని నా బిడ్డ అని చెప్పి తిరిగేటువంటి రకం వీళ్ళు. వీళ్ళ గురించి ఏం చెప్తాం సార్ మనం? కానీ ఇప్పుడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఏదైతే ఎంఓఎల్ దాంట్లోనే ఇప్పుడు వేస్తున్నారు, లోకేష్ గారికి అంత సీన్ లేదని అంటున్నారు. అదే జగన్మోహన్ రెడ్డికి సీన్ ఉంటే 11 సీట్లు ఎందుకు వస్తాయి సార్? అన్ని ఉమ్, ఫ్యాక్టరీలు, అన్ని రోడ్లు, అంత వాటరు, అవన్నీ కూడా కంప్లీట్ చేస్తుంటే ఎందుకు ఓడిపోతాడు అతను? అతనికి అవును. చేత కాదనే కదా ప్రజలు పక్కన పెట్టింది. ఇప్పుడు స్కూల్ అవును. చూశారు కదా, నాడు నేడు అన్నాడు, అందులో డబ్బులు తప్పేశారు. ఎక్కడా కంప్లీట్ చేయాలా? ఏ స్కూలు కంప్లీట్ చేయాలా? తరగతుల విలీనం పేరు మీద స్కూల్ మూసేశాడు. 1 నుండి 5 తీసి 3 నుంచి 12 అని చెప్పి కొత్త విధానం పెట్టాడు. దాంతో 12 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారు. చిక్కీల మీద బొమ్మలు వేసుకున్నాడు, కోడిగుడ్డుల మీద బొమ్మలు వేసుకున్నాడు, బ్యాగుల మీద బొమ్మలు వేసుకున్నాడు, బూట్ల మీద, చివరికి బెల్ట్ల మీద బొమ్మలు వేసుకున్నాడు. అది అవును. తప్పితే అతను ఏం చేశాడు? అతనికి ఎక్కడ వచ్చాడు పరిపాలన? ఉమ్, ప్రజలు ఒకసారి చూశారు, రాజశేఖర రెడ్డి లాగా ఉంటుందేమో అని చెప్పి చూశారు. కాదని తెలిపోయి 11కి పరిమితం చేశారు. అది మా లోపం. అది మేము ఓకే. ఇంకొంచెం సమన్వయం చేసి ఉంటే ఆ 11 కూడా వచ్చేవి కావు. ఓకే. 4 5 వచ్చాయి. 5 6 ఓకే. సీట్లు మాత్రం మేము మా సమన్వయం లోపం వల్లనే పోయినాయి ఆ 11లో. ఓకే. నెక్స్ట్ అవి కూడా రావు పాషా గారు. ప్రజలు ఓకే. బాగా ఓకే. తెలివిగలిగిన వాళ్ళు. ఎవరు ఓకే. ఎలా చేశారు బేరీ చేసుకుంటారు. అవును. ఇప్పుడు మీకు నవీన్ పట్నాయక్ 4 సార్లు ఇచ్చారు. గుజరాత్ లో 5 సార్లు ఆ ప్రభుత్వం గెలుస్తుంది. పని చూస్తారు. పని చేసేటువంటి ప్రభుత్వం సంక్షేమం. అవును. P4 పేదల్ని పైకి తీసుకొచ్చేటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం. ఆ అవును. రోజు చంద్రబాబు గారు 2020 అంటే హేళన చేశారు. అవును. హైదరాబాద్ గుట్టలు గుట్టలు ఆ అడవులో ఉండేటువంటి ప్రాంతం ఇవాళ కొండాపూరు ఇవన్నీ కూడా ఎలా మారిపోయినాయి? మనం ఎక్కడైనా లండన్ లో ఉన్నామా, అమెరికాలో ఉన్నామా అనే పద్ధతి ఉంటుంది అక్కడికి వెళ్తే. రాత్రి అవును. అక్కడ తిరుగుతా ఉంటే ఆ లైటింగ్ లో. అవును. రేపు అమరావతి కూడా అలా కనిపిస్తుంది. ఓకే. రేపు అమరావతి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ అవుతుంది విజయవాడలో, భోగాపురంలో. ఎన్ని విమానాలు వస్తాయి చూడండి ఇతర దేశాల నుంచి. ఎన్ని ఓకే. స్టార్ ఓకే. హోటల్స్ వస్తాయి చూడండి. ఓకే. ఓకే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రూపురేఖల్ని మార్చేస్తుంది కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డికి 30 సంవత్సరాలకు కూడా మళ్ళీ దగ్గరికి రానిచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అతను ఎప్పటికీ అధికారంలోకి రాడు. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా ఐకాన్ పాలిటిక్స్ వచ్చి ఒక మంచి మాటలు చెప్పినందుకు. సో థ్యాంక్ యూ సార్.